హా! నేను ఈరోజు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఓఎల్ఎక్స్‌లో మీరు ఏదైనా కొనుక్కోవాలనుకుంటే, అది ఫోన్ అవ్వచ్చు, ఏసీలు అవ్వచ్చు, వాషింగ్ మిషన్‌లు అవ్వచ్చు, ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు ఏదైనా గానీ, వగైరా వగైరా మీరు ఏదైనా తీసుకోవాలనుకుంటే, మీరెళ్లి చూసుకున్న తర్వాత అది పనిచేస్తుందా? లేదా? ఏంటి అనేది మొత్తం చూసుకున్న తర్వాతనే వాళ్ళకి పేమెంట్ చేయండి. ఒకవేళ మీకు తెలియలేదనుకో, ఎవరినైనా అంటే ఇప్పుడు మీరేదైనా ఫోన్ తీసుకోవాలనుకున్నారా? లేకపోతే వాషింగ్ మిషను, ఫ్రిడ్జు, ఏసీలు ఇలాంటివి ఏదైనా తీసుకోవాలనుకుంటే, వాటి గురించి తెలిసిన వాళ్ళ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొనెళ్లి అవి చెక్ చేసుకున్న తర్వాత అంతా ప్రాపర్‌గా ఉంది అనుకుంటేనే మీరు పేమెంట్ చేయండి. లేకపోతే లేదు. అంతేగాని మీరు ముందే పేమెంట్లు చేసేసుకుంటే చాలా ప్రాబ్లమ్ అవుతది. ఇప్పుడు అదే జరిగింది ఒక అబ్బాయికి. సో, అదే మీకు చెప్దాం అనుకోని మీకు వీడియో చేస్తున్నాను. ఏమైందంటే లాస్ట్ టైమ్ మనోడు ఒకడు ఏసీ కొనుక్కుందాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నాడు. ఆ ఏసీ తీసుకుందాం అనుకుంటే అతను ఆన్‌లైన్‌లో చూసినప్పుడు ఏమైందంటే ఓ 30,000 ఏసీ అది కొంచెం తక్కువలో వస్తుందనమాట. అరౌండ్ ఒక 15,000, 16,000లో అలా పెట్టారనమాట ఏసీ. సో, పెట్టినప్పుడు మనోడేందంటే కొంచెం ఎవరికైనా తక్కువలో పెడుతున్నారు కదా! అని అనుకుంటారు గదా! సో, అప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి కాంటాక్ట్ అయితే అతనేమన్నాడంటే, "ఏంటండి ఇంత తక్కువలో పెట్టారు? ఏంటి ప్రాసెస్?" అని అడిగితే, "లేదండి మేము సడెన్‌గా యూఎస్ షిఫ్ట్ అయిపోతున్నాము. సో, ఫ్యామిలీ అంతా ఎళ్ళిపోవాల్సొచ్చింది. అందుకని మేము వస్తువులన్నీ తీసేస్తున్నాము. తక్కువలో అయినా పర్లేదని తీసేస్తున్నాం ఫాస్ట్‌గా" అని చెప్పి అనంగానే సరే మనోడికి కొంచెం నమ్మాలనిపించింది వాళ్ళు చెప్తున్నప్పుడు. అంటే అలా అవతల మనిషి మాట్లాడేవాళ్ళు అలా మాట్లాడుతున్నారనమాట. సో, మనోడికి ఓకేనండి నేను తీసుకుంటాను. మేమొస్తాం అనంటే, సరేనండి మీరెప్పుడొస్తారని అవతలోళ్ళు అడిగారు. లేదండి మేము సాయంత్రం అలా ఈవినింగ్ కల్లా వచ్చేస్తాం అనంటే, అతనేం చెప్పాడంటే, మీరెక్కడ ఉండేదనంటే పలానా ఏరియా అని చెప్పాడు. పలానా ఏరియా అని చెప్తే అతనేమన్నాడంటే, అవునా అండి నేను కొన్ని ఇంకా ఏరే వాళ్ళకి గూడా పెట్టాం గదా! అవి కూడా వాళ్ళు ఆ ఏరియాకే తీసుకెళ్తున్నారు. మీకు నేను ఫోటోస్ పెడతాను అన్నీ మీరు చూసుకోండి. మీకు ఓకే అనుకుంటే నాకు కొంత పేమెంట్ చేయండి. డెలివరీ అయిన తర్వాత ఫుల్ పేమెంట్ చేసేసేయండి. మీకు పంపించేస్తాను. అదే దాంట్లోనే అని చెప్పాడనమాట. సరే ఓకే. ఇతనికి గూడా ఇంక చార్జెస్‌లు ఇయన్నీ గూడా మిగులుతాయి గదని ఒక ఆలోచించాడు. ఆలోచించిన తర్వాత ఓకే అని జెప్పేసి ఆ ఫోటోస్ అన్ని పెడితే ఇతను చూసుకున్నాడు. ఓకే అనిపిచ్చేసింది ఇతనికి. ఇతనేమన్నాడంటే సరేనని జెప్పేసి కొంత 5,000 అమౌంట్ పేమెంట్ చేశాడనమాట. పేమెంట్ చేసిన తర్వాత ఓకేనండి నేను పంపించేస్తాను. వ్యానొస్తుంది. వ్యాన్‌లో ఏసి పంపించేస్తాను అని జెప్పేసాడు ఏసీ. సో, ఇంకొద్దిసేపు ఆగిన తర్వాత ఫోన్ చేశాడనమాట. అంటే ఇంకొక ఏసీ ఉందండి అది కూడా తీసుకుంటారా? ఎందుకంటే ఇంకొక అతను వస్తానన్న అతను రాలేదు. మీరు తీసేసుకుంటానంటే ఆ ఏసీ కూడా మీకే ఇచ్చేస్తానంటే, ఓకే తక్కువకొస్తుంది కదా! అని జెప్పేసి ఇతను ఓకే అని జెప్పేసి ఇంకొక 5,000 కొట్టేసాడు. 5,000 కొట్టేస్తే మొత్తం ఇప్పుడు అరౌండ్ అతనికి ఓ 12,000 దాకా ఆటోకి గూడా మొత్తం డబ్బులు తీసుకున్నాడనమాట. సో, 12,000 దాకా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత "అదే అండి వ్యానొస్తుంది ఇంక పంపించేస్తామని" జెప్పేసనన్నాడు. ఆ ఫోటోలు గూడా చూసుకున్నాడు. ఆ ఏసీది గూడా 5,000 కొట్టేసాడు. మొత్తం మీద ఓవరాల్‌గా 12,000 దాకా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏసీ పంపించడానికి ఏదైతే వ్యాన్ ఉందో అది వస్తుందండి అని చెప్తూ ఉన్నాడు. ఫోన్‌లు చేస్తున్నాడు. ఇంకా రాలేదండి ఏదో ట్రాఫిక్‌లో ఉందంటే ఇలా చెప్పుకుంటూ అరగంటయింది. అరగంటయ్యి, గంటయింది. గంట అయిపోయిన తర్వాత ఏంటండి రాలేదు ఇంకా డబ్బులు పంపించను. లేదంటే మీరైనా చెప్పండి మేమైనా వస్తున్నాం అంటే, లేదు లేదండి ఆల్రెడీ వచ్చింది. మేము ఎక్కిచ్చేసాం పంపించేసింది అని జెప్పాడు. మళ్ళీ ఇంకొక అరగంట, గంటయింది. ఇంకా రాలేదు. ఇదమ్మా ఇదేందయ్యా బాబు సీత అని జెప్పేసి మనోడు ఆడికి ఫోన్ చేసి బొల్లు బొల్లున తిట్టేసాడు. "ఏంట్రా అదా ఇదే ఇదే" అని జెప్పేసి. అనంగానే వాడేం చేసాడంటే, నువ్వు నన్నే తిడతావా అని జెప్పేసి ఫోన్‌లు ఎత్తడం మానేసాడు. ఎత్తడం మానేస్తే ఇంక ఏరే ఫోన్‌లు ఏం చేస్తున్నాం, వాళ్ళ లొకేషన్ చూస్తున్నాం, ఏది చూస్తున్నాం, ఆడిదంతా ఏమీ లేదు. సో, నేనేం చేశానంటే వాడి నంబర్ తీసుకొని ఆడికి ఫోన్ చేశా. ఓఎల్ఎక్స్‌లో సేమ్ అదే ఐడీకి ఫోన్ చేస్తే మెసేజ్ చేశాననమాట. వాడు నంబర్ పంపించాడు. సేమ్ నంబర్ అతనికిచ్చిందే నాకు గూడా ఇచ్చాడు. చేస్తే ఏంటండి ఎక్కడుందండి ఏసీ అది ఇది అని అడిగితే, ఇలా ఉందండి అని అంటే, ఓకే అండి. నాకు గూడా అదే చెప్తున్నాడు మీరెక్కడుంటారు ఏందని అడుగుతున్నాడు వాడు ఫస్ట్ స్టార్టింగ్. అడుగుతుంటే నేను గూడా ఒక అడ్రెస్ చెప్పాను. ఓకే. ఓకే అని అన్నాడు. ఏంటండి ఏసీ ఉందా అది ఇది అని అడిగితే, లేదండి అది సేల్ అయిపోయింది ఏసీ అని చెప్పని అన్నాడనమాట నాతో. అంటే వాడు తెలివితేటలు తర్వాత ఇంక మనోడెళ్లి పోలీస్ కంప్లెయింట్ ఇస్తే వాడిక్కడ గాదు ఉండేది. ఎక్కడెక్కడో కోల్‌కత్తా దగ్గర ఉంటున్నాడు. వాడి గికౌంట్లు కూడా అక్కడియే. ఆడు మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా తెలుగు చాలా ప్రొఫెషనల్‌గా మాట్లాడుతుండు తెలుగు. సో, ఇలాంటియన్నీ జరుగుతాయి. సో, మీరెంత మాయమాటలు చెప్పినా కూడా ఆహ్, ఓఎల్ఎక్స్‌లో అమ్మేపోతున్నాం. మీరు కొనుక్కోండి అనేవాళ్ళు ఎవరైనా చెప్పిన మాయమాటలు ఇయన్నీ మీరినకండి. మీరు చేయాల్సింది ఒకటే దగ్గరికెళ్లి వస్తువు చూసుకున్న తర్వాతనే పేమెంట్ చేయండి. అది మీకు, మీ డబ్బులకి, మీ వస్తువులకి తీసుకున్నా గూడా సేఫ్ ఉంటది. సో, జాగ్రత్తగుండండి. ఎవరైనా ఇలాంటియన్నీ మాయమాటలు నమ్మకండి.
మీకు కానీ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.